ఏదైతే బండి సంజయ్ బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసు విషయంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది తెలంగాణలో. బండి భగీరథ్ ఒక అమ్మాయిని 3 సార్లు ఆ అమ్మాయి పేట్ బషీర్బాగ్ పిఎస్లో కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసినటువంటి రోజు ఆ అమ్మాయి వాళ్ళు ఏదైతే బాధితురాలు ఉన్నదో వాళ్ళ అమ్మని దాదాపు రాత్రి 8 గంటల వరకు ఒక 8 గంటల రాత్రి మొత్తం కూడా అక్కడే నిలబెట్టుకున్న తర్వాత కేసు తీసుకున్నటువంటి పరిస్థితులు చూసాం. ఇది ఇంకా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి 14 డేస్ రిమాండ్లోకి వెళ్ళిపోయిండు. చెల్లపల్లి జైల్లోకి ఆ బండి భగీరథ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ డాడీ అయినటువంటి బండి సంజయ్ కూడా మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి, అయితే కేంద్ర హోం సహాయక మంత్రి కాబట్టి మళ్ళీ పోలీసులు మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హోం సహాయక మంత్రి కాబట్టి పోలీసులు మొత్తం అతని కిందే పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి, మరి ఇక్కడ కేంద్ర మినిస్టర్ కాబట్టి రాష్ట్రంలో పోలీసు మొత్తం కూడా అతని కిందే పనిచేసేటువంటి పరిస్థితులు, రాష్ట్ర డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా అతనికి పనిచేసేటువంటి పరిస్థితులు, అంత పూర్తి ఇన్ఫ్లుయెన్స్, అంత పూర్తి ఒత్తిడి ఆ విధంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇతను బయటికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వెంటనే యాక్షన్ ఉంటుంది. 20 నుండి 35 ఏళ్ళ వరకు కూడా జైలు శిక్ష ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి కావాలని శిక్ష వేయట్లేదు. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి కొడుకుని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే సామాన్య ప్రజలకి ఒక రాజ్యాంగం, రాజకీయ నాయకులకు సపరేట్ రాజ్యాంగం, సపరేటు శిక్షలు ఉంటాయా, సపరేట్ చట్టం ఉంటుందా, చట్టం ఏమైనా వీళ్ళకి చుట్టమా అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, అలాగే ఉద్యమకారులందరూ, పృథ్వీ లాంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అతని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాటిపైన వాళ్ళపైన బెదిరింపు కాల్స్, బీజేపీ నుండి బెదిరింపు కాల్స్ రావడం, లేకపోతే లేపేస్తున్నామని చెప్పేసి ఇక్కడ గ్యాంగ్ మొత్తం ఒక తిహార్ గ్యాంగ్ను మొత్తం ఇక్కడ దించినట్టుగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంచెం గ్యాంగ్ సుఫారీ గ్యాంగ్ను నింపి వాళ్ళందరూ లేపేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా మనకు చాలా ఎక్కువగా వార్తల్లో వస్తున్న పరిస్థితున్నాం. దానికి సంబంధించి బండి సంజయ్ మంత్రి పదవి తీసేస్తే అసలు ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది తెలంగాణలో ఇద్దరికి కూడా మంత్రి పదవి తీసేసి అక్కడ తీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇట్లా కిషన్ రెడ్డికి అలాగే బండి సంజయ్కి ఎలా అయినా పోతుంది మంత్రి పదవి కాబట్టి ఇంకో ఇద్దరికి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఎక్కువగా వినిపించేటువంటి పేరు ఈటెల రాజేందర్, ఆ తర్వాత ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, అలాగే డికే అరుణ. ఈ నలుగురిలో ఇద్దరికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు 2 వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. దీనికి సంబంధించి తెలంగాణలో మరో మంత్రి పదవి, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో బీసీ ఎంపీకి ఛాన్స్, రాష్ట్రం నుంచి కొనసాగుతున్న వారికి తొలగించకుండా శాఖల మార్పు, పార్టీ బలోపేతానికి పాన్, అరుణకు రాష్ట్ర అధ్యక్ష పదవులు. ఇక్కడ రాష్ట్రం నుంచి కొనసాగుతున్న వారిని తొలగించకుండా అంటే ఇక్కడ మనకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే, మనం ముందు చెప్పుకుందేమో కిషన్ రెడ్డిని ఇక్కడ వీళ్ళిద్దరిని తీసేసి వేరే వాళ్ళని పెడతారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ లేదు, రాష్ట్రం నుంచి ఎవరిని తీసేయకుండా కొత్త వారిని ఒకరిని బీసీ నుంచి ప్రకటిస్తాం. అలాగే అరుణ గారికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ వార్తలు తెలుస్తూ ఉంది. అలాగే త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నది. అందులో తెలంగాణ మరో మంత్రి పదవి రానున్నదనే చర్చ జరుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీకి ఆ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో బీసీ వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉండడంతో అందులో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈసారికి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను యథావిధిగా కొనసాగించాలని మోడీ షా ద్వయం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి చెందిన నేతలకు కేబినెట్లో ప్రయారిటీ ఇచ్చి బీసీ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ కొనసాగుతున్నారు. మరోవైపు మంత్రి పదవి రేసులో బీసీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని కేబినెట్లో తీసుకోవాలనే అంశంపై కేంద్ర నాయకత్వం పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్టు తెలిసింది. బీసీ జనాభాలో ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నందున ఆ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలని కమలం నేతలు భావిస్తే ఈటెల రాజేందర్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు
బీసీ సామాజిక వర్గం నుంచి అరవింద్, మున్నూరు కాపు సైతం మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో అరవింద్కు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చర్చ జరుగుతున్నది. మరోవైపు సామాజిక వర్గానికి సంబంధించిన కె లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు టాక్. ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి మ్యాటర్ ఏంటంటే త్వరలో కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, వీటిని మళ్ళీ కేంద్ర క్యాబినెట్ను చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులను తీసేయం, ఇప్పుడు మంత్రులకు కొనసాగుతున్న వారిని ఇక్కడ మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళని మాత్రం తీసేసేటువంటి పరిస్థితులు లేవు. కానీ కొత్తగా బీసీలకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుండి కిషన్ రెడ్డికి ఇచ్చారు, తర్వాత బీసీ సామాజిక వర్గంలోని మున్నూరు కాపు నుండి ఇక్కడ మన బండి సంజయ్కి ఇచ్చారు. మళ్ళీ అదేవిధంగా వీళ్ళని కొనసాగిస్తూ మరొకరికి, ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజృంభిస్తోంది, పుంజుకుంటోంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది. కానీ తెలంగాణలో పట్టు సాధించాలి, తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరవేయాలి, ఎర్రకోటపై కాషాయ జెండా ఎగరవేయాలి, బీజేపీ జెండా ఎగరవేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పార్టీలో చేంజ్లు జరుగుతూ ఉన్నాయి, పార్టీ ప్రణాళికలు మారుతూ ఉన్నాయి. తెలంగాణ కోసం సపరేట్ మేనిఫెస్టో కూడా సిద్ధమైపోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి మంత్రి పదవి రేసులో కూడా నలుగురు కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ముద్రాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి అంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం నిర్ణయం చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఓట్లు ఉండేటువంటి సామాజిక వర్గం ముద్రాజ్ సామాజిక వర్గం. ముద్రాజ్ సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటే ఇక్కడ బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ ఎక్కువ కూడా కాన్స్టిట్యున్సీ స్థానాలు కూడా గెలుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆలోచనతో ఈటెల రాజేందర్కు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మరో వ్యక్తి అయినటువంటి ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్కి కొనసాగుతున్నాడు కాబట్టి అందులోంచి వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు, మళ్ళీ మున్నూరు కాపుకు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అన్నట్టుగా కూడా ఇక్కడ వార్తనాడు. అలాగే కె లక్ష్మణ్, ఇతను ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నాడు కాబట్టి, అసలు తెలంగాణ ఎంపీ కాదు కాబట్టి తెలంగాణలో ఎంపీలకు ప్రాతినిధ్యం ఇస్తే వీళ్ళు ఎలక్షన్స్ టైంలో ఎక్కువ ప్రచారం చేసి, ఎందుకంటే ఇక్కడ ఎంపీకి ఇస్తే పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా జనాలు కూడా ఆసక్తి చూపి అక్కడ ఏదైనా అభివృద్ధి పనులు చేసుకొని బీజేపీకి పట్టం కట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ లక్ష్మణ్కి ఇస్తే ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎంపీ కాబట్టి అతను ఎక్కువగా ఇక్కడ క్యాడర్ ఉన్నట్టుగా ఉండదు, ఎందుకంటే ఉంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ పరిధిలో లేకపోతే ఉంటుంది, కానీ అంత పెద్దగా ఉన్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఎంపీ కాదు కాబట్టి అంటూ కూడా మరొక వార్త వస్తూ ఉంది. అలాగే డికే అరుణ గారికి కూడా మంత్రి పదవి కాకుండా ఇక్కడ రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే మహిళలకు అధ్యక్ష పదవి ఇస్తే కూడా ఇప్పుడే మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి చాలాసార్లు బీజేపీ మాట్లాడుతూ వస్తూ ఉంది. కాబట్టి మహిళలకు అధ్యక్షత పదవి ఇస్తే మహిళలంతా కూడా మూకుమ్మడిగా ఇక్కడ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళు పసిగట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కువగా మహిళా రిజర్వేషన్ల కోసం కావచ్చు, మహిళా వీర వనిత ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే మహిళా ఆక్రోశ సభ సంబంధించిన ప్రోగ్రామ్స్ బీజేపీ ఎక్కువగా చేసినట్టుగా తెలుస్తుంది. మహిళల కోసం పెద్దపీటే వేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అలాగే శాఖల మార్పు, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులకు అలాగే కొనసాగిస్తామని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని పక్కన పెట్టినా తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు గనుల శాఖగా ఉన్నాడు కాబట్టి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో ఏ ఒక్కరిని కూడా తీసేసేటువంటి పరిస్థితి లేదు, ఉన్న వాళ్ళని ఆ విధంగానే కొనసాగిస్తాం. అలాగే కొత్త వారికి, అంటే కొత్త వారిలో ఎక్కువగా బీజేపీలో బీసీలకు ఎక్కువగా అనుమతి ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇక్కడ గనుల శాఖగా గనుల శాఖలకు పర్యవేక్షిస్తుండగా బండి సంజయ్ స్టేట్ మినిస్టర్ హోదాలో హోంశాఖ బాధ్యతలను సూచిస్తున్నారు. ఈ ఇద్దరి హోదాలు అలాగే కొనసాగిస్తామని, శాఖలు మార్చే అవకాశం ఉండదని తెలిసింది. కొత్తగా కేబినెట్లోకి తీసుకునే మంత్రికి స్టేట్ మినిస్ట్రీ హోదాలో కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కిషన్ రెడ్డి
గనుల బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే బండి సంజయ్ హోం సహాయక మంత్రిగా ఉన్నారు. వీళ్ళు తీసేసేటువంటి అవకాశం లేదు. కానీ కొత్తగా ఇచ్చేటువంటి వాళ్ళకు కేబినెట్లో మంచి శాఖ అంటే డైరెక్ట్గా ఒక మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే డీకే అన్నకు రాష్ట్ర పార్టీ పగ్గాలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రయారిటీ లేదని పాత లీడర్లకు పదవులు ఇచ్చి పట్టం కడుతున్నారని పార్టీపై విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్ర మంత్రివర్గంలోకి ఇతర పార్టీ నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ను తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నట్లు టాక్. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని టాక్. పార్టీని యాక్టివ్గా ముందుకు నడిపించే శక్తియుక్తులు ఉన్న డీకే అరుణకు రానున్న రోజుల్లో పార్టీ అధ్యక్ష పదవికి అప్పగించాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అధ్యక్షుడు రామచంద్రరావు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఈ ప్రభావం కేడర్లో కనిపిస్తున్నట్టు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవిని తీసేసేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి ఒక పక్క చెప్తూనే మరొక పక్క బండి సంజయ్ భయపడిపోతున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, బండి భగీరథ్ సంబంధించినటువంటి ఇష్యూ కేసులో ఏం జరుగుతుంది, నిజంగా బండి సంజయ్ మంత్రి పదవిపై ఎఫెక్ట్ పడితే ఇక్కడ బీజేపీకి కూడా మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ఇక్కడ బీజేపీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే త్వరలో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. కానీ ఈ సమయంలో ఇక్కడ ఒక బండి సంజయ్ వల్ల తెలంగాణ బీజేపీ మొత్తం అన్యాయం, ఇక్కడ ప్రాబ్లం అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ కిందికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇంత పైకి చాలా పైకి వచ్చేసాం, యువతను ఆకర్షిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిర్రు, అలాగే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసిర్రు. ప్రజలందరూ కూడా విసిగెత్తి వేజారిపోయారు. అసలు ఈ పార్టీలు ఏవి కూడా మాకు సరిగా పనిచేయట్లేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్టర్నేట్గా బీజేపీ వైపు అందరు చూస్తున్నారని చెప్పేసి బీజేపీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంది, ఎక్కువగా చర్చలు చేస్తుంది. దీనికి సంబంధించి ఈ ఇష్యూ విషయంలో బండి సంజయ్కి మంత్రి పదవి తీసేస్తేనే ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఈ విధమైనటువంటి వార్తను సమాచారం తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీలో అంటూ కూడా సమాచారం మొత్తాన్ని కూడా రామచంద్రమున ఢిల్లీకి వెళ్ళి చేరవేసినట్టు తెలుస్తోంది. అదే రోజు బండి సంజయ్ భయంతో, అంటే మంత్రి పదవి పోతుందేమో అనే భయంతో తన యొక్క క్యాడర్ యొక్క బలాన్ని చూపెట్టుకోవడం కోసం రాష్ట్ర బీజేపీ ఆఫీస్కి వచ్చినట్టుగా కూడా ఒక సమాచారం అంతా ఉంది. నిజంగా అతన్ని పార్టీ నుంచి ఆ పక్కన పెడితే, అంటే మంత్రి పదవి తీసేస్తే అతను సపరేట్ పార్టీ కూడా పెట్టబోతున్నాడు, రాజీనామా చేసి మళ్ళీ అక్కడ నుంచి స్వతంత్రంగా గెలిచి పార్టీ పెట్టబోతున్నట్టు కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మరో అంశం మనకు తెలుస్తుంది ఏంటంటే మంత్రి పదవి తీసేసేటువంటి అవకాశాలు ఉండవు అన్నట్టు కూడా మరో వార్త వస్తుంది. చూడాలి మరి నిజంగా మంత్రి పదవి తీసేస్తారా, మరొకవేళ మంత్రి పదవిలో ఉంటే అలా కొడుకు విషయంలో కూడా అందరినీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి అలా కొడుకును బయటకు తీసేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. మరి తీసేయకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు కూడా చెలరేగేటువంటి అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో. ఎందుకంటే తన కొడుకును కాపాడే ప్రయత్నం జరుగుతుంది, ఖచ్చితంగా తన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందే అంటూ కూడా ఉద్యమకారులందరూ కూడా బయట కదిలినట్టుగా తెలుస్తూ ఉంది. కదులుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, రోజు ఏదో ఒక ప్రెస్ మీట్ నడుస్తూ ఉంది. కానీ ఇటువంటి సందర్భాల్లో ఇంకా మంత్రి పదవి కొనసాగిస్తే కూడా బీజేపీకి మానేసేటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ప్రణాళికలు చేస్తుంది. కాబట్టి బీజేపీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.